నుంచి వస్తున్నాయి బర్రెలు కొనుక్కున్నారు 2. ఎంత పడ్డాయి? 1,50,000 ఒక దూడ ఒక బర్రె. నుంచి వస్తున్నావు? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఎక్కడి నుంచి? ఆంధ్ర. అదే ప్రకాశం ఒంగోలు. ఒంగోలు పక్కన పనలూరు మండలం సౌడపాలెం. అక్కడి నుంచి వస్తున్నావు అంటే సూట్ ఉందా? లేకపోతే సూడ 6 నెలల సూడు ఉంది. మరి 6 నెలల సూట్ అంటే ఇంత దూరం నుంచి తీసుకెళ్తే మధ్యలో ప్రెగ్నెంట్ పోవడం ఇట్లాంటి ఏం జరగదా? ఏం జరగవు. ఇదివరకు ఎప్పుడైనా తీసుకెళ్ళావు? ఎప్పుడు తీసుకెళ్ళావు? ఒకసారి వచ్చాము. బాగానే ఉంటాయి. బాగానే ఉన్నాయా? చూడొచ్చు అయితే. బ్రీడింగ్ బాగానే ఉన్నాయి. రేట్లు కూడా అట్టే ఉన్నాయి. అంటే అక్కడ దొరకవు ఈ బ్రీడ్? అక్కడ దొరకవు. మరి క్రాసింగ్ మరి అక్కడ ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ సూడు ఉంది. దూడ అంటే క్రాసింగ్ అక్కడ చేపించుకుంటాం. అక్కడ ఈ దున్నపోతులు ఉన్నాయి. మామూలు క్రాసింగ్ ఎంత తీసుకుంటారా? 500 క్రాసింగ్ అయ్యేదానికి తీసుకుంటారు. 500 ఒకసారి తీసుకుంటే మళ్ళీ అదే రిపీట్ అయింది అనుకో మళ్ళీ దాటిస్తారు. చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎర్రగడ్డ మార్కెట్ సంతలకి చూడటానికి కూడా మీరు ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్ సంతలో అన్ని రకాల ఈ కొనడానికి వచ్చేసి వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి కూడా పల్లెటూర్ల నుంచి వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నా? మాది కోడేరు. ఎలా ఉంది మార్కెట్? బాగానే ఉంది. ఏం తీసుకుందాం చూస్తున్నాం కానీ రేట్ చాలా చెప్తున్నారు. అంటే అక్కడికి ఏమైనా తేడాలు ఉంటాయన్నా? ఊరి కంటే రేటు ఇన్నే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది చూడడానికి. మా తిక్కనే ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. మామూలు మీరు మేపుకోవటానికి అమ్ముకోవటానికి? మేము పాలు పిండి అమ్మడానికి. ఆలాడు ఉన్నాయి మా తోటి. ఉన్నాయి ఇంకా ఉన్నాయి మా తోటి. ఎన్ని ఉన్నాయి? బర్రెలు ఉన్నాయి. ఒకరికి 10 గెళ్ళు ఉన్నాయి. 10 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ లోన్లు తీసుకొని వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? పెట్టుకోవచ్చు. సొంతంగా చేసుకుంటే పెట్టుకోవచ్చు. సొంతంగా చేసుకోవచ్చు. జీతకాలు పెట్టి చేసుకుంటే? జీతకాలు పెడితే కొద్దిగా అంత అంతే ఉంటుంది. అది అంతే చెయ్యాలి కదా పని. వాళ్ళ అనుభవంతోనే చేయాలి పని. వాళ్ళు చేస్తే ఏం కాదు. వాళ్ళు ఏదో పిండి అన్నట్టు చూపించేస్తే కూడా కాని పని అయితే మ్యాచ్ వేయాలి. ఎన్ని ఎకరాలు ఉండాలి గడ్డి? 10 బర్రెలు ఉంటాయి. 1 ఎకరన్నర మస్తు. 1 ఎకరన్నర మస్తు గడ్డి సొప్ప. ఎటువంటి జాతితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎక్కువ ఏ జాతి బర్రెలు తీసుకుంటే బాగుంటుంది? రింగు కొమ్ము ఉండాలి. రింగు అయితే బాగుంటుంది. అది మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడన్నా నచ్చినప్పుడు తీసేసినా క్వాలిటీ మళ్ళీ రేటు పోతుంది. ఫ్రీగా బాగుంటుంది. ఇవి కొంచెం అంతా అటు ఇటు. చూసారుగా ఇక్కడ ఎంతో మంది అనేక రకాల అనుభవాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పరిగి ఎలా ఉంది మార్కెట్? బాగా మస్తు రేట్లు ఉన్నాయి. బీడు కూడా మంచిగా లేదు. బీడు మంచిగా దొరుకుతుంది. రేటు పెట్టాలి కానీ బీడు మంచిగా ఉంటుంది. పాలు మంచిగా ఇస్తాయి. మీకు మరి చూసి ఒకటి తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నాం? ఒకటి తీసుకున్నాం. ఎంత? 62. ఏ జాతి మరి తీసుకున్నాం? ముర్రాది. ఎన్ని లీటర్లు ఇస్తుంది? పొద్దునకి 4.5 ఇచ్చి 4 లీటర్లు ఇస్తుందా? మామూలు అంటే ఎన్ని ఈతలు ఇది తీసుకున్నా? 3 ఈతలు. 3 ఈతలు 4 వేసుకోవచ్చు. 3 అవుతుంది అంటే సూట్తో ఉందా? సూట్తోనే ఉండదు. 6 నెలల సూట్. 6 నెలల సూట్. తీసుకోవచ్చు. ఇదంతా ఎర్రగడ్డ మార్కెట్ పశువుల సంతలు అనేక రకాల. యాడ్ నుంచి వస్తున్నాం? మేము నాగర్కర్నూలు నుంచి వచ్చినాం. నాగర్కర్నూలు ఎలా ఉంది మార్కెట్? బాగానే ఉంది. ఎలా ఉన్నాయి రేట్లు? ఏమైనా తీసుకున్నావా మరి? మేము అమ్మినాం. పట్టదులు తీసుకొచ్చాం. 4 దూడలు తీసుకున్నాం. 4 దూడలు తెచ్చి. అంటే ఏ జాతి? అది మామూలు జాతే. నాటివి. ఎంత కమ్మినావు? 27,000 కోటి అమ్మినాం. 27,000 కోటి. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరంన్నర ఉంటాయి. అంటే మామూలుగా అక్కడి నుంచి తీసుకొస్తే మీ దొడ్లో నుంచి? మా దొడ్లవే. చూసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడి నుంచో కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి దూడలు కానీ అన్ని కానీ
పట్టుకొని వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసి తీసుకోవచ్చు అనమాట. దొడ్లు కానీ అన్నీ కానీ ఇట్లా అన్ని రకాలవి వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి చూసుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? మార్కెట్లో ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చినాం, బాగా అనిపించింది. ఏమైనా తీసుకుంటారా? కొనడానికి వచ్చాం. ఎలా ఉంది మార్కెట్? బాగుంది. ఊరి నుంచి వచ్చి కొనే వాళ్ళకి రైతులకి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ తెలుసుకొని. చూసుకుంటూ వచ్చాక మామూలుగా వచ్చి ఊర్లో నుంచి కొనుక్కుంటా. చూసారా మరి మార్కెట్? గేదెలు ఉన్నాయి, మామూలుగా కొనే అమ్ముతుంటారా? గేదెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. చూసుకోవచ్చు. అనేక రకాల గేదెలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా అన్ని రకాల మార్కెట్లకి వస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు. అన్నీ కూడా తీసుకోవచ్చు. అన్నీ కూడా మార్కెట్లోకి ఇవన్నీ కూడా ఇట్లా అన్ని రకాల దొడ్ల నుంచి అన్నిట్ల నుంచి వస్తూ ఉంటాయి. అవసరం మాకు తెలియదు, మేము ఇప్పుడు వచ్చినాం ఫస్ట్ టైం. చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ మార్కెట్లోకి చూసుకోవచ్చు. అన్ని రకాల జాతులు ఇక్కడ దొరికితే మీకు అందుబాటులోనే ధరలోనే ఉంటాయి అన్నమాట. చూసి మాట్లాడుకొని అన్ని రకాలు ఇక్కడ చూసి తీసుకోవచ్చు అన్నమాట. చూసుకోవచ్చు మార్కెట్లో అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. అన్ని రకాల జాతులు ఇక్కడ దొరుకుతాయి. చూసుకోవచ్చు. ఆల్రెడీ పొదుగులు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూసుకోవడానికి తీసుకోవచ్చు అన్నమాట. మార్కెట్లోకి అన్నీ కూడా ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు.